తిరుపతిలో స్థానికంగా గంగమ్మ జాతర కూడా అంతే వైభవంగా జరుగుతుంది. ఆమెని వెంకటేశ్వర స్వామివారి చెల్లిగా భావిస్తారు. అసలు గంగమ్మ స్వామివారికి ఎలా చెల్లి అయింది అన్న విషయాలు తర్వాత చర్చించుకుందాం. ఆమె నరబలులు కోరిన దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం తిరుమల కొండ మీద ఒక గొప్ప వైష్ణవ భక్తుడు ఉండేవారు. ఆయన వెంకటేశ్వర స్వామివారి చేతే తాత తాత అని పిలిపించుకున్నారట. స్వామివారి ఆయన ముందు ప్రత్యక్షమయ్యి తాత అని పిలిచారు కాబట్టి అందరూ ఆయన్ని గౌరవంగా తాతాచార్యులు అని పిలుచుకునేవారు. ఆ తర్వాత వారి వంశస్థుల్ని ఆ తాతాచార్యుల మీదున్న గౌరవంతో ప్రజలను వారిని కూడా తాతాచార్యులు అనే పేరుతోనే పిలిచేవారు. ఇప్పుడిక అసలు కథ మొదలవుతుంది. ఇది 16వ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటన. వారి వంశంలోని ఒక తాతాచార్యులు తన శిష్యులతో సంచారం చేస్తూ కడప ప్రాంతంలోని ఒక ఊరికి చేరుకున్నారు. ఆ ఊర్లో ప్రతి సంవత్సరం ఎంతో మంది అంతుపట్టని వ్యాధులకు గురై చనిపోయేవారు. వారు ఇలా కలరాలు, మసూచులు ఇంకా మరెన్నో అంతుపట్టని వ్యాధులు సోకి చనిపోవడానికి గల కారణం ఆ ఊర్లో వెలిసిన గ్రామ